యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ప్రకటన గ్రంథంలోని చెప్పబడిన పాత్రల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథం 3 భాగాలుగా చెప్పడం జరిగింది. మొదటిది ముద్రలు, తదుపరి బూరలు, మూడవది పాత్రలు. ఈ పాత్రల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు 15-16 అధ్యాయాలు మనం చూడాలి. మొట్టమొదటిగా ముద్రలు దేని గురించి చెప్పబడినవి అంటే, అన్య రోమాగా ఉన్నప్పుడు క్రైస్తవుల మీద హింస జరిగింది. ఈ క్రైస్తవులను పతనం చేసిన తర్వాత దేవుడు అన్య రోమాని నాశనం చేసి క్రైస్తవ రోమాగా మార్చడం జరిగింది. రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం పూర్తిగా క్రైస్తవ సామ్రాజ్యంగా మారింది. అందుకనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే కనుక ఎర్రని ఘట సర్పము అది పడిపోయి మళ్ళా చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి అంటాడు, సముద్రంలోంచి వచ్చిన మరి యొక్క మృగము చిరతపులిని పోలింది, దానికి మొదటిది అధికారం ఇచ్చాను అని ఉంటుంది. అన్య రోమా పడిపోయి రెండోది చిరతపులే అనగా సముద్రం నుంచి వచ్చిన క్రైస్తవ రోమాకి అధికారం ఇవ్వడం జరిగింది. తదుపరి కొంతకాలం తర్వాత ఈ సముద్రంలోంచి వచ్చింది కూడా పడిపోయి భూమిలోంచి వచ్చిన మరి యొక్క మృగమును సూచించడం జరిగింది. ఆ మృగం ఎలాగుంది అని మనం చూసినట్లయితే గొర్రె పిల్లను పోలి ఉన్నది. అయితే దానికి 2 కొమ్ములు ఉన్నాయి. మొదటి దానికి 10 కొమ్ములు ఉన్నాయి, ఎర్రని ఘట సర్పము. చిరతపులికి 10 కొమ్ములు ఉన్నాయి. కానీ ఇక్కడ గొర్రె పిల్లకు వచ్చేసరికి 2 కొమ్ములు ఉన్నాయి. కొమ్ము అనగా పవర్ అన్నమాట, రాజ్యంలో ఉన్న అధికారాన్ని సూచిస్తుంది. ఇప్పుడు గొర్రె పిల్ల ఎవరు అంటే హోలీ రోమన్ ఎంపైర్. క్రిస్టియన్ రోమన్ ఎలా హోలీ రోమన్ ఎంపైర్ కింద మారింది. అయితే 2 కొమ్ములు ఏమిటి అంటే, ఒకటి ప్రభుత్వము, రెండవది పోప్. ఈ ఇద్దరు పరిపాలించడం జరిగింది. ఈ విధంగా ప్రకటన గ్రంథమును మనం చూస్తే కనుక 3 భాగాలు, ఒకటి ముద్రలు, రెండవది బూరలు, మూడవది పాత్రలు. అదేవిధంగా మన ప్రకటన గ్రంథం మనం చూస్తే కనుక మనకి 3 రకముల వ్యక్తులు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంటారు. ప్రకటన మొదటి నుంచి చివరి వరకు చూస్తూ ఉంటే కనుక 15వ అధ్యాయం చూడండి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని, అది మనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. సో ఈ తెగుళ్ళతోటి దేవుని కోపం సమాప్తం అయిపోయింది. అంటే మొదటి నుంచి పాత్రలోని దేవుని కోపం కనపడ్డది, బొర్రల్లోని కూడా దేవుని కోపం కనిపించింది. ఈ తెగుళ్ళలో కూడా దేవుని కోపం పాత్రలో కనిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. 2వ వచనం, మరియు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు, దాని ప్రతిమనకు, దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటికి జయించిన వారు దేవుని వీణ గలవారి ఆ స్ఫటిక సముద్రం వద్ద నిలిచిండుట చూచితిని. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటంటే స్ఫటికపు సముద్రము. సముద్రం అనగా భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, సముద్ర తరంగంలో ఘోష వలె ఉన్నారని లోకము. అయితే ఇక్కడ స్ఫటికము అంటే కదలనట్టి సముద్రము, అంటే భక్తిహీనులు లేనట్టి లోక రాజ్యమే ఏర్పరచబడుతుంది. ఎప్పుడు అంటే ఈ పాత్రల అనంతరము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే క్రూర మృగము, దాని ప్రతిమ అని చెప్పడం జరిగింది. అలాగే మనము 13వ అధ్యాయం చూస్తున్నాం కదా, క్రూర మృగముకైనా దాని ప్రతిమకైనా, ప్రతిమ సంఖ్య గారు 666 అనే విషయానికి వచ్చేసరికి ఆ సంఖ్య ఎవరిది అని మనము 666 ముద్రలో చెప్పాను కదా. ఇదే మాటను 16వ అధ్యాయము 13వ వచనంలో మరల ఇంకో విధంగా చెప్తున్నాడు చూడండి. అక్కడ ప్రతిమ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి అన్నాడు. కప్పలు వంటి 3 ఆత్మలు. ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో 3 కనిపిస్తాయండి. ఏమిటి అంటే క్రూర మృగము, ఘట సర్పము, అబద్ధ ప్రవక్త, లేకపోతే దాని ప్రతిమ. క్రూర మృగము ఎవరు అంటే ఎప్పుడు క్రూర మృగము రోమా ప్రభుత్వము. ఘట సర్పము అనగా ఎవరు అంటే ఈస్టర్న్ రోమ్లో ఉన్నట్టు, కాన్స్టాంటినోపిల్లో ఉన్నట్టు ఈస్టర్న్ ఆర్థడాక్స్ అండి. లేకపోతే అక్కడే మిలిటరీ పవర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్థడాక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాస్కోలో ఉన్నారనమాట, రష్యాలో ఉన్నారు. సో వీళ్ళు ఎప్పుడు ఒకే విధంగా ఉన్నారు తప్ప వీళ్ళలో మార్పు కరగలేదండి. కానీ రోమా ప్రభుత్వంలో మార్పు జరిగింది. రోమా ప్రభుత్వము మొదటిగా అన్య రోమా, తర్వాత క్రైస్తవ రోమా, తర్వాత హోలీ రోమా కింద మారిపోవడం జరిగింది చరిత్రలో మనం చూస్తే కనుక. అయితే దాని ప్రతిమ ఎవరు అనంటే రోమన్ క్యాథలిక్ వ్యవస్థ అండి. దానికి 666 ముద్ర ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతిమ ప్లేస్లో ఇక్కడ ఏం పెట్టాడు అంటే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే కనుక ఇక్కడ అబద్ధ ప్రవక్త అంటున్నాడు. అబద్ధ ప్రవక్త అనే మాట ఎవరికి ఇచ్చాడంటే
అంత్యక్రీస్తు అని పిలువబడే అతను అనమాట. అందుకని చాలామంది ఇప్పటికీ అంత్యక్రీస్తు రాలేదని అనుకుంటూ ఉంటారు. అబద్ధ ప్రవక్త అంటే పోప్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే రోమా సామ్రాజ్యాన్ని రెండు భాగాలు చేసేసుకున్నారండి. ఒకటి ఎంపైరర్ ఒకళ్ళు పరిపాలిస్తుంటే క్రిస్టియానిటీని మొత్తం అంతా పోపు పరిపాలించేలాగా రెండు భాగాలు చేసేసారు. కనుక ఆ గొర్రెపిల్ల హోలీ రోమన్ ఎంపైర్గా పిలువబడే ఆ గొర్రెపిల్లకి రెండు కొమ్ములు ఉన్నాయి, రెండు పవర్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే 15వ అధ్యాయంలో చెప్పుతున్న మాట 2వ వచనం, మరియు అగ్నితో కలిపి ఉన్నట్టు స్ఫటికపు సముద్రం వంటిది అంటున్నాడు. అగ్నితో కలిపి ఉన్న సముద్రం అంటే ఏమిటంటే అగ్ని అనగా ఎప్పుడు మన బైబిల్ గ్రంథంలో చూసిన జడ్జిమెంట్ అనేది మనం గుర్తు చేసుకోవాలి. అయితే తీర్పు అయిన తదుపరి ఆ భక్తిహీనులు ఎలాగున్నారంటే స్ఫటికము అంటే ఒక మిర్రర్ లాగా ఉన్నారు, గ్లాస్ లాగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అయితే ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమనకును దాని పేరు గల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారే ఆ స్ఫటిక సముద్రం మధ్య నిలిచి ఉండొచ్చు చూచి తిని. సో జడ్జిమెంట్ అయిపోయింది, సముద్రము నెమ్మలించిపోయింది, అంటే భక్తిహీనులు సైలెంట్గా ఉన్నారు. అయితే ఈ లోకాన్ని జయించిన వారు ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు జయించిన వారు జడ్జిమెంట్ అనంతరము అక్కడ నిలిచి ఉన్నట్టు చూస్తున్నాం. అంటే 7 పాత్రలో ఇది జరిగిన తర్వాత ఇది చూస్తున్నానని చెప్తున్నాడు. మొట్టమొదటిగా 16వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 16వ అధ్యాయము 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయు వానికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టాను. మొట్టమొదటి విషయం ఏంటంటే క్రూర మృగము అనగా రోమా క్రూర మృగము మార్పు చెందుతూ వచ్చేసిందండి. మృగం ఎలా ఉందంటే మొదటి ఎర్రని గడ్డ సర్పం, తర్వాత సముద్రంలోంచి వచ్చిన మృగము, తర్వాత భూమిలోంచి వచ్చిన మరొక మృగము. 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో చూడండి. తర్వాత హోలీ రోమన్ ఎంపైర్ తర్వాత నుంచి ఏమైందంటే పోపును కూడా మళ్ళీ తీసేసి ఇది రోమా ఎలా యూరోప్ కింద మారిపోయింది, యూరోప్ సామ్రాజ్యం కింద మారిపోయింది. అంటే పవర్ అంతా యూరోప్లోకి వెళ్ళిపోయింది, అగాధంలోకి ఆ పవర్ వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. సో ఈ క్రూర మృగము దాని స్వరూపం మార్చుకుంటూ వస్తుంది, కానీ ఘట సర్పం ప్రారంభం నుంచి ఒకలాగా ఉందండి. ఇక్కడ ఘట సర్పం అంటే ఈస్టర్న్ ఆర్థడాక్స్ లేకపోతే కాన్స్టాంటినోపల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. క్రూర మృగము అనగా రోమ్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రోమా ప్రభుత్వం అని. దాని ప్రతిమ లేకపోతే అబద్ధ ప్రవక్త ఎవరు అనగా రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అధికారైన పోప్ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవి నిజంగా ఉన్నావా లేవా అంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ రోమన్స్ హిస్టరీ చదివితే కనుక, బుక్స్ చదివితే కనుక, లేకపోతే గూగుల్ సెర్చ్లో చదివితే కనుక మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి. అయితే కొన్ని సమయాలు నేను చెప్తాను. ఇప్పుడు పాత్రల గురించి మీకు ఓన్లీ అవుట్లైన్ మాత్రం చెప్తున్నాను. నేను చెప్పిన ఈ సమయాల్లో అవి జరిగినవే లేవా అనేది మీరు చెక్ చేసుకుని చూడాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతిదీ జరగడం కోసమే మనకి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కనుక ఈ పాత్ర మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మింపగా క్రూర మృగము యొక్క ముద్ర గల వానికి దానికి నమస్కారం చేయువానికి బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. క్రీస్తు శకము 1789లో యూరప్లో అనగా క్రూర మృగము యొక్క పవర్ ఎలాగైతే స్ప్రెడ్ అయిందో యూరప్ అంతటికి వెళ్ళిపోయింది కదా. అప్పుడు యూరప్లో ఏమైంది అంటే ప్రభుత్వము అలాగే ఈ క్రిస్టియన్ క్యాథలిక్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళిద్దరూ కలిసి అధిక పన్నులు విధించి మనుషుల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడం మొదలు పెట్టారండి. క్రీస్తు శకము 1789లో ఫ్రెంచ్లోని ఒక రెవల్యూషన్ ప్రారంభించబడింది. దాన్ని ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటారు. అక్కడ నెపోలియన్ అనేవాడు ఒక సైనికుడు. ఇతను ఒక స్టెప్ ముందుకు వచ్చి ఏం చేశాడంటే ఇన్ని శ్రమలు పడుతున్నాము, మేమందరం ఇన్ని కష్టాలు పడుతున్నాము, పోపు టేబుల్ మీద మాత్రం ఎప్పుడు మంచిగా ఫుడ్ ఉంటుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మేము శ్రమలు అనుభవిస్తుంటే కనుక మాకు ఈ మోనార్క్ ప్రభుత్వం వద్దు, మాకు సమానత్వం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలని వీళ్ళు ఏం చేశారంటే మొట్టమొదటిగా స్వేచ్ఛ, సమానత్వము, సహోదరత్వము అని లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని 3 విషయాల్లో వీళ్ళు ఫైట్ చేయడం జరిగిందండి. అయితే అప్పుడు లూయిస్ 16 అనే కింగ్ ఉన్నాడు, తర్వాత ఒక పోప్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి పరిపాలిస్తున్న సమయంలో వీరిద్దరిని వీళ్ళు చంపేశారనమాట. అంతేకాకుండా ఈ క్రూర మృగము గల ఆ ప్రభుత్వానికి అబద్ధ ప్రవక్తకని దాని ప్రతిమకును నమస్కారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతని ద్వారా సమస్యలు ప్రారంభించడం మొదలుపెట్టిందండి. నెపోలియన్ యొక్క హిస్టరీ చదవండి, అది ఎప్పుడు 1989 నుంచి
ఫ్రెంచ్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో మనం చూస్తున్నాం. అలాగే 16:3 రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటి దాయను, అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను. 1793లో రెండో పాత్ర ఈ నెపోలియన్ ఏం చేశాడంటే తన యుద్ధాన్ని సముద్రం మీద ప్రకటించడండి. అంటే ఇతను బ్రిటన్ వార్షిప్స్ మీదకి ఫైట్కి వెళ్ళాడు అనమాట. యుద్ధము సముద్రం మీదకి వెళ్ళింది. సముద్రం మీద ఏంటంటే బ్రిటన్ వార్షిప్స్ తోటి ఫైట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతను తర్వాత యూరోప్లో ఉన్నట్టు నదులలో ఉన్నట్టు ప్రతి సైన్యాన్ని నాశనం చేసి, అంటే స్వేచ్ఛ కావాలి మాకు, మీ రూల్ నుంచి మమ్మల్ని విడుదల కలుగు చేయాలని ఇతను వెళ్ళడం జరిగింది. అయితే మనం ఒక విషయం గమనించుకోవాలి. ఏంటంటే ఐగుప్తు దేశంలో ఫరోని దేవుడు హృదయం కఠినపరిచి ఇశ్రాయేలీయులకి దేవుని యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా తెలియజేయాలనుకున్నాడు, అలాగే నెబుకద్నెజర్ని ఎలాగా ఒక సైనికుడిగా వాడుకున్నాడో, ఈ మూడో పాత్రలు మనం చూస్తే కనుక నెపోలియన్ని దేవుడు వాడుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చెప్పిన ప్రతిదీ మనం క్షుణ్ణంగా డేట్స్ తోటి సహా 1793 ఈ రెండవ పాత్ర జరిగినట్టు మనం చూస్తున్నాం. అలాగే మూడవ పాత్ర కూడా చూడండి 4వ మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జలధారలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. అయితే ఇతను సముద్రంలోంచి నదుల్లోకి వెళ్ళాడు. ముందు పాత్ర సముద్రంలో వేశాడు బ్రిటన్ వార్షిప్స్ని, అక్కడి నుంచి నదుల్లోకి వెళ్ళాడండి. నదుల్లోకి వెళ్ళి ఏం చేశాడంటే నదుల్లో ఉన్నట్టు మార్గాలను అన్నిటిని బ్లాక్ చేసేసాడు. అక్కడున్న వ్యాపార వాణిజ్యాలు బయట నుంచి వచ్చే వాడి పవర్స్ని ఆఫ్ చేసి ఏ విధముగానైనా ఆ క్రూర మృగములను అలాగే దాని ప్రతిమ ఆ ఫాల్స్ ప్రాఫెక్ట్ ఎవరైతే ఉన్నారో పోప్ని వీళ్ళిద్దరిని ఆఫ్ చేయాలి, కంట్రోల్ చేయాలి. అయితే మొత్తం యూరోప్ అంతా ఇది పాకిందండి. ఆయన నెపోలియన్ 26 బ్యాటిల్స్ ఓన్ చేశాడు. అతని యుద్ధాన్ని గెలిచి వాటిని జయించి ఉన్నట్టు మనం చూస్తున్నాం. అలాగే 8వ వచనం కూడా చూద్దాం. దీనికి వారు పాత్రలే. 5వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారి కార్చినందుకు తీర్పు తీర్చి వారిని రక్తము త్రాగనిచ్చితివి. 6వ వచనం. దీనికి వారు పాత్రలే. నీవు ఇలాగ తీర్పు తీర్చి కనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. చూసారా, ఆ రోమన్ క్యాథలిక్ వారు ఏం చేస్తారంటే నిజంగా క్రైస్తవుల్ని హింసించి చంపేసి మొదటి క్రైస్తవ్యాన్ని పూర్తిగా లేకుండా చేసేసారు. అంతేకాకుండా క్రిస్టియన్ ఆర్థడాక్స్ కూడా అక్కడ లేకుండా చేశారు. కనుక అంటున్నాడు ఆ పాత్రలు పోసినప్పుడు ఏమవుతుందంటే సమస్య ఎవరి మీద జరుగుతుందంటే క్రూర మృగానికి దాని ప్రతిమకనే జరుగుతుంది. హోలీ రోమన్ ఎంపైర్ నాశనం అండి ఇది. సో ఎక్కడైతే వారు పరిపాలిస్తున్నారో వారి అండర్లో ఎవరైతే ఉండుంటున్నారో వాళ్ళ మీదే ఇది జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు అంటున్నాడు ఇది జరగవలసిందే, ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలను వాళ్ళు నాశనం చేశారు, చంపేశారు. 7వ వచనం. అందుకు అవును ప్రభా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయమునై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. బలిపీఠం అంటున్నాం. బలిపీఠం కింద ఆత్మలు ముద్రలో మనం చూస్తున్నాం, బోర్రలో చూస్తున్నాం, అలాగే పాత్రలో కూడా చూస్తున్నాం. ఈ ఆత్మలు ఎవరంటే పరిశుద్ధుల ఆత్మలు అని మనం చూస్తాం అన్నమాట. 8వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించరు గాని ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అయితే సూర్యుని ధరించుకున్న స్త్రీ అనే విషయాన్ని మీకు చెప్పాను. సూర్యుడు అనగా మెయిన్ పవర్ అనమాట అండి. చంద్రుడు అనగా టర్కీ అని చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే రోమ్ యొక్క పవరు ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పటికీ మనం 1796 నుంచి 1804 వచ్చేసరికి 4వ పాత్రలకు వచ్చేసరికి 1804లో అక్కడ ఆస్ట్రియా, రష్యా, బ్రిటన్ అనేవారు ఈ 3 వాటిల్లోకి ఈ రోమ్ పవర్ వెళ్ళిపోయిందండి, యూరోప్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. అయితే ఈ ముగ్గురు మీదకి ఆస్ట్రియా మీదకి, రష్యా మీదకి, బ్రిటన్ వారి మీదకి నెపోలియన్ యుద్ధంకి వెళ్ళినప్పుడు ఈ ముగ్గురు కూడా ఓడిపోయారంట. అంటే వీళ్ళు పవర్ పొందుకొని ఆ యూరోప్ అంతని కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా 9వ వచనం కూడా చూస్తే కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామం దూషించరు కానీ, మళ్ళీ చెప్తున్నాడు, ఇంత దేవుడు వాళ్ళని ఓడించినప్పటికీ దేవుని వాళ్ళు దూషించారు కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇవన్నీ మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథము దేవుడు ముందుగానే
వారిని ఎరిగి, రూపించకమునిపే వారిని ఎరిగి ఉన్నాను అంటాడు కదా. సో వారి యొక్క స్వభావం గురించి దేవుడు వీటిని అన్నిటి రాసినట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా 1804 సంవత్సరంలో ఇది జరిగింది. 5వ పాత్ర గురించి చూద్దాం. 16 అధ్యాయము 10వ వచనం. 5వ దూత తన పాత్రను క్రూరమృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమ కలిగిన వేదన బట్టి తమ నాలుకలను కలుచుకొనిరి. తమకు కలిగిన వేదన బట్టి పుండును బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు, కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. చూడండి, 5వ పాత్ర 1808 సంవత్సరంలో క్రూర మృగం అనగా ఎవరైతే రోమా సామ్రాజ్యాన్ని అధికారంలో పెట్టి పరిపాలిస్తున్నారో వారిని క్రూర మృగం అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏం చేశారంటే క్రూర మృగం యొక్క సింహాసనం మీద అనగా ఇటలీని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు. ఇటలీలో నుంచి ప్రభుత్వం చేపడుతుంది అనమాట. అంతేకాకుండా క్యాథలిక్ వర్షిప్ని ఆపివేయాలని నిర్ణయించాడు. ఎవరు? నెపోలియన్. తదుపరి పోప్ని తీసుకెళ్లి చెరసాలలో వేసేసాడండి. పవర్ని తీసేసుకున్నాడు. ఎప్పుడైతే పోప్ని చెరసాలలో పెట్టేశారో పోప్ కొంతకాలానికి చనిపోవడం జరిగింది. వెంటనే నెపోలియన్ తనకు తాను ఒక రాజుగా ప్రకటించుకోవడం జరిగిందండి. ఆ తదుపరి ఏమైందంటే ఇతను ఒక సోల్జర్ అనమాట. నెపోలియన్ అనేవాడు ఒక సోల్జర్. యుద్ధాలు చేస్తున్నాడు. ఒక్కడగా ప్రారంభించబడింది, అనేకులు సపోర్ట్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మిలిత రాజ్యాలు ఏర్పడాలి. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మిలిత రాజ్యాలు ఏర్పడాలి. ఇప్పుడు మిలిత రాజ్యాలు ఏర్పడడానికి యూరప్ కంట్రీ అంతా తిరిగి యుద్ధాలు చేస్తుండగా ఇప్పుడు 5వ పాత్రను ఎక్కడ వేశారంటే సింహాసనం మీద. ఎక్కడ? క్రూర మృగం యొక్క సింహాసనం. ఎప్పుడైతే క్రూర మృగం సింహాసనం మీద వేశారో అక్కడ ఎంపరర్కి తర్వాత పోప్ కూడా ప్రాబ్లం వచ్చింది. వీళ్ళిద్దరిని తీసేసుకొని ఇటలీని స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఇతను ఎప్పుడైతే రాజు అయ్యాడో ఇతను ఏం చేశాడంటే పాపల్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి పోప్కి నీకు అధికారం ఇస్తాను, నీ పని నువ్వు చేసుకో, నేను మాత్రము అధికారు రాజుగా ఉండి నేను పరిపాలిస్తాను, నువ్వు చర్చ్ వ్యవస్థ నువ్వు చూసుకో అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం సరిగ్గా కుదరకపోవడం వల్ల ఏమైందంటే క్రీస్తు శకము 1815లో నెపోలియన్ యొక్క అధికారం తొలగిపోయింది. అప్పుడు పోప్ పయోస్ 7 అధికారంలోకి వచ్చాడు. ఆయన రావడం ఏం చేశాడంటే ఇతని అధికారం తొలగిపోగానే పోప్ పయోస్ అనేవాడు ఏం చేశాడంటే మొత్తం క్రైస్తవ బైబిల్ను ఆపేసేయాలి అని వెంటనే ఈ బైబిల్ సొసైటీ వాళ్ళ మీద యుద్ధం చేయడం ప్రారంభించాడండి. బైబిల్ సొసైటీ మీద ఫైట్ చేసి పూర్తిగా బైబిల్స్ని ఆఫ్ చేసి మళ్ళా క్యాథలిక్ వ్యవస్థను తీసుకురావాలి. అంతేకాకుండా అతను ఏం చేశాడంటే పోప్ పయోస్ 7 ఇతను కన్యమరియను పూజించాలి అని చెప్పాడండి. అప్పుడు వరకు బైబిల్ని క్యాథలిక్స్ వేరేగా ఆరాధిస్తుంటే వాళ్ళు త్రిత్వాన్ని తీసుకొచ్చారు, తర్వాత పూజలు తీసుకొచ్చారు, విగ్రహారాధన తీసుకొస్తే ఈ పోప్ పయోస్ 7 అనే వాడు ఏం చేశాడంటే పూర్తిగా దేవతను మార్చేశాడు, మరియను ఆరాధించాలని చెప్పడం జరిగిందండి. అప్పుడు ఏమైందంటే ఎవరైతే నెపోలియన్ తరపున్నారో వీళ్ళెవ్వరూ దాన్ని అంగీకరించలేదు. ప్రజల్లో ఒకలాంటి పోరాడే తత్వం వచ్చేసింది. మేము ఎంతకాలం బానిసలుగా ఉంటాము, రోమాకి ఎంతకాలం పన్ను కడతాం, మీరు పెట్టే బాధలు మేము ఎంతకాలం భరించాలని చెప్పేసి వీళ్ళెవ్వరూ దానికి అంగీకరించకుండా ఎదురు తిరగడం జరిగిందండి. తదుపరి మనం చూడండి 6వ పాత్ర చూద్దాం. 12వ వచనం చూద్దాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గం సిద్ధపడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరి ఘట సర్పము నోట నుండి, క్రూరమృగం నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కపలు వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలుగా చూచితిని. యూఫ్రటీస్ అనే మహానది మీద ఆ పాత్రను 6వ పాత్రను కుమ్మరించినప్పుడు యూఫ్రటీస్ నది జలములు ఎండిపోయిన అంటున్నాడు. 1820వ సంవత్సరంలో ఇది ప్రారంభించబడిందండి. ఏమిటి అంటే యూఫ్రటీస్ అనగా ఆటోమన్స్ గురించి సూచిస్తుంది. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని అంటున్నాడు. యూఫ్రటీస్ మహాజలములు, విస్తార జలములు అనగా అష్షూరు రాజు అతని దండంతటిని అంటే సిరియాలో ఎవరు ఉండేవారంటే ఆటోమన్స్ ఉండేవారండి. బూరల్లో చెప్పాను కదా, అయ్యో 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 అనే బూరలు మనము ఆఖరు బూరలు చూస్తుంటాం. ఆ బూరల్లో మనం చూస్తే కనుక మొదటిగా మొహమ్మదీయులు
వారి యొక్క యుద్ధము ప్రారంభిస్తే తర్వాత సిరియాలో ఉన్న ఆటోమన్స్ దాన్ని తీసుకొని యూరోప్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఎందుకు అంటే ముగ్గురు దేవుళ్ళు సిద్ధాంతం కరెక్ట్ కాదు, ఒకే దేవుడు ఉంటుండగా మీరు ముగ్గురు దేవుళ్ళు మళ్ళీ విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారని ఇది చేయడం జరిగింది. అయితే ఈ సిరియా నుంచి వచ్చిన ఆటోమన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆటోమన్స్ యూరోప్లోకి వెళ్ళిపోయారు కదా, వీళ్ళు పతనమైపోవడం ప్రారంభించబడిందండి. ఎప్పుడైతే రోమా సామ్రాజ్యము, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రూర మృగము, ఘట సర్పము, ప్రతిమ లేకపోతే అబద్ధ ప్రవక్త. క్రూర మృగం అనగా రోమా ప్రభుత్వము, దాని ప్రతిమ అనగా అబద్ధ ప్రవక్త పోప్ అనమాట. మూడోది ఘట సర్పము, క్రిస్టియన్ ఆర్థడాక్స్. ఈ రోమా సామ్రాజ్యం పతనం అయిపోయి మిగతా రాజ్యాలు ఏర్పడిన తదుపరి ఈ రోమా ప్రభుత్వం యొక్క పవర్ ఇప్పుడు ఏమైందంటే రష్యా చేతిలో ఉందండి. అందుకనే క్రిస్టియన్ ఆర్థడాక్స్ అనగా ఘట సర్పము, అబద్ధ ప్రవక్త అనగా పోప్. రోమన్ క్యాథలిక్, ఆర్థడాక్స్ వీళ్ళిద్దరు కలిసి ఎవరు అండర్లో ఉన్నారు అంటే రష్యా అండర్లో ఉన్నారు అన్నమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ఏమవుతున్నారంటే ఆర్మగెద్దోన్ అనే యుద్ధానికి సిద్ధపడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే అప్పట్లో ప్రభుత్వం 1820లో జరిగిన చెప్తున్నాను నేను. అప్పట్లో జరిగింది ఏమైంది అంటే ఈ ఆటోమన్స్ పతనము ప్రారంభించబడిందండి. అక్కడి నుంచి ఎప్పుడైతే 6వ పాత్ర వేయబడిందో అక్కడి నుంచి ఆటోమన్స్ ఒక్కొక్క దేశం వదులుకుంటూ వచ్చేసారు. అంటే మిలిత రాజ్యాలు కావాలి. మనం 3 విషయాలు చూస్తున్నాము. ఏమిటి అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇది ఎక్కడ ప్రారంభించబడిందంటే ఫ్రెంచ్లో స్టార్ట్ అయింది. దాంతో ఫ్రెంచ్ విప్లవం అన్నారు దీన్ని. అయితే ఇది రాను రాను మిలిత రాజ్యాలకి ఏర్పడింది. దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రతిమ కాలు ఏమిటి అంటే ఇనుము, మట్టి. మిలిత రాజ్యాలు. ఇప్పుడు మిలిత రాజ్యాలు అవడానికి మన ఆటోమన్స్ ఎక్కడైతే ఉన్నారో సిరియా పూర్తిగా పతనం అయిపోయింది, ఇరాక్ పూర్తిగా పతనం అయిపోయింది, అలాగే యూరోప్ కంట్రీస్లో ఉన్న అన్ని ఆటోమన్స్ పతనం అయిపోయారు. మీకు మ్యాప్ ఇస్తున్నాను చూడండి, ఆటోమన్స్ ఎంతవరకు వాళ్ళు వెళ్ళారు అనేది. తదుపరి ఏమైందంటే ఇప్పుడు ఒక టర్కీలో ఉన్నారండి. టర్కీ ఎవరిది అంటే ఈ ఘట సర్పము అనమాట. క్రూర మృగమేమో రోమ్, అయితే ఘట సర్పము టర్కీ. ఇప్పుడు ఘట సర్పం ఎక్కడ ఉందంటే మాస్కోలో ఉంది. ఆర్థడాక్స్ వీళ్ళు వెనక్కి వస్తారు. ఎప్పుడైతే వచ్చారో ఆ స్త్రీ పాదముల కింద చంద్రుడు అంటాడు కదా, చంద్రుడు అనగా ఎవరంటే టర్కీ అనమాట. ఈ టర్కీకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆటోమన్స్ అనే వాళ్ళు లేకుండా అయిపోతారండి. ఎప్పుడైతే అది జరిగిందో తూర్పు నుండి వచ్చే రాజులకు అంటున్నాడు. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే తూర్పు నుండి వచ్చే రాజులు ఎవరు అనగా యేసుక్రీస్తును పరిశుద్ధులనండి. సో వాళ్ళకి మార్గం ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు మనకి రష్యా గురించి ముందు చెప్పిన వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను చూడండి. అంతేకాకుండా కప్పల వంటి 3 ఆత్మలు అన్నాడు. వీటి నోట నుంచి, ఎవరి నోటి నుంచి? క్రూర మృగం నోటి నుంచి, అబద్ధ ప్రవక్త నోట నుంచి, ఘట సర్పము నోట నుండి. ఎందుకు వచ్చినాయి కప్పల వంటి ఆత్మలు అని అంటే కనుక ఈ అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నాయంటే అందరము కలిసిపోవాలి. అందరూ ఇక్కడ 3 చెప్పాను కదా, ఈ 3 ఏమిటంటే సమానత్వము, స్వేచ్ఛ, సహోదరత్వము. ఈ 3 పరిపాలించిన దేశాలన్నీ కలిసి అవి కోరుకున్నాయండి. కప్పల వంటి ఆత్మలు. అక్కడ ఫ్రెంచ్ విప్లవంలో మీకు ఒక సింబల్ ఉంటుంది అనమాట. దాని మీద 3 కప్పల్లాంటి బొమ్మలు ఉంటాయండి. వాటిని పట్టుకుని యుద్ధానికి వెళ్ళేవారు అనమాట వీళ్ళు. అయితే ఏమిటంటే ముఖ్యంగా ఈ సహోదరత్వము, సమానత్వము, స్వేచ్ఛ కావాలని వీళ్ళు ఎవరైతే క్రూర మృగము, ప్రతిమ, ఘట సర్పము పరిపాలించారో ఆ ప్రాంతాలన్నీ అవి కోరుకున్నాయి అన్నమాట. ఇవే కప్పల వంటి ఆత్మలు. కానీ ఇదే స్వేచ్ఛ, సమానత్వం ఇప్పుడు మరలా ఒకటయ్యి అందరూ కలిసి ఆర్మగెద్దోన్ అనే ప్రాంతానికి యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత 17వ వచనం చూద్దాం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమస్తమైనదిని చెప్పుచున్న యొక్క గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చును. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టను, పెద్ద భూకంపము కలిగను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్నం 3 భాగములాయను. అన్యజనుల పట్టణము కూలిపోయాను. తన తీక్షణమైన ఉగ్రతయు మద్యము గల పాత్రను ఆ మహాబబులోనికి ఇవ్వవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి దీపము పారిపోయిన, పర్వతం కనబడకపోయాను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లను ఆకాశం నుండి మనుషుల మీద పడాను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున ఆ మనుషులు ఆ దెబ్బలు బట్టి దేవుణ్ణి దూషించరి.
చివరగా ఆరో పాత్ర అది పోయగానే ఏమవుతుంది? ఇక్కడ విషయం గమనించవలసింది ఏంటంటే, ఏడో ముద్ర, ఏడవ బోర, ఏడవ పాత్ర, ఈ మూడు ఒకసారేనండి జరుగుతాయి. ఎందుకు అంటే, ఏడవ ముద్ర ఇప్పగానే బోర్లకు వెళ్ళిపోయాము, ఏడో బోర్లకు వెళ్ళగానే పాత్రలకు వెళ్ళిపోయాము. ఏడో పాత్ర అనగానే మనకి ఇక్కడ ఏమవుతుందంటే గొప్ప ఉరుముల ధ్వని, మరి ఉరుముల్లోకి వెళ్తుంది. 7 ఉరుములు ఉంటుంది. 7 ఉరుములు ఏంటంటే దేవుని యొక్క స్వరము ఉరుమును పోలి ఉన్నది. అంటే ఇప్పుడు భూమి మీద యేసుక్రీస్తును ఆయనతో ఉన్న పరిశుద్ధులందరూ కలిసి ఉరుములు అంటే దేవుని యొక్క స్వరమును వినిపించబోతున్నారు. అది ఉరుము ధ్వని వారు ఉన్నదని మనం చూస్తున్నాం. అయితే భూమి మీద ఎన్నడూ కలగనట్టి గొప్ప భూకంపము కలిగిన 3 భూకంపాలు చెప్తున్నాను కదా. 3వ భూకంపం అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన పాదమును ఒలీవ కొండల మీద పెట్టినప్పుడు కలిగే భూకంపం అండి. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, 7వ తన దూత తన పాత్రను వాయుమండలం మీద పోయగా, వాయుమండలము అనగా సైన్య సమూహము. ఎవరు సైన్య సమూహము అని మనం చూస్తే కనుక మహాబబులోను అన్నాడు. ఎక్కడైతే బబులోను ప్రారంభించబడిందో అదే ప్రాంతము మరలా దేవుడు ఎవరికి ఇచ్చేసాడంటే, బబులోను అనగా మనం ఆది కాండములో మనం చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఒక రాజ్యం స్థాపించాలి అని వాళ్ళు ప్రారంభించారు. అయితే దేవుడు ఏం చేశాడంటే అది అలా ఉండకూడదు అని చెప్పేసి దాన్ని పతనం చేసి భాషలు తారుమారు చేసేసాడు. అయితే ఇప్పుడు మళ్ళా మహాబబులోను ఎవరంటే యూరోప్ అనమాట. యూరోప్ గురించి చెప్పబడుతుంది. మహాబబులోను అంటే మరలా వాళ్ళందరూ కలిసి ఒక రాజ్యంగా స్థాపించి వారి సైన్యాన్ని వాయుమండలము అని చెప్పడం జరిగింది. వాయుమండల అధిపతి అనగా సైన్య సమూహము. ఆ సైన్యము మీద కుమ్మరించినప్పుడు దేవుని పిల్లలకును అంటే పరిశుద్ధులకును ఆ క్రూర మృగము యొక్క అధికారము ఎవరైతే పొంది ఉన్నారో ఆ గోగును నాశనం చేయడం జరుగుతుందండి. ఈ విధంగా పాత్రలను మీరు చదివినప్పుడు అది ఫ్రెంచ్ విప్లవము. అది ఎందుకు జరిగిందంటే మిళిత రాజ్యాలు ఏర్పడడానికి జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందని ప్రతిదీ మీరు బైబిల్ గ్రంథాన్ని ఒక్కసారి గూగుల్లో నేను చెప్పిన టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో మీకు స్క్రీన్ మీద కొన్ని టైమింగ్స్ వేస్తున్నాను. వాటి ప్రకారం చూస్తే చెక్ చేసుకోండి. నేను చెప్పిన అవుట్లైన్ ప్రకారంగా మీకు పూర్తిగా అవగాహన ఒక్కొక్క వీడియోస్ మీరు చూస్తూ ఉంటున్నప్పుడు మీకు దొరుకుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. అందరికీ వందనాలు.